ಹೇಳ್ತಾರೆ. కానీ క్రీస్తునందున్న వారికి ಆದರೆ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿರುವವರು ఏ శాపము ಯಾವ ಶಾಪ ಇಲ್ಲ, ఏమి తగలదు, ಯಾವುದು ಹತ್ತುವುದಿಲ್ಲ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్త. ಜಾಗ್ರತೆ. ఇంకొకటి చేసి చూపిస్తా, ముగించి ಇನ್ನೊಂದು ತೋರಿಸಿ ನಾನು ಮುಗಿಸ್ತೇನೆ. ఇద్దరు ఎవరైనా ಇಬ್ಬರು ಬಂದ್ರೆ ಯಾರು? ఇద్దరు ಇಬ್ಬರು. ಇನ್ನೊಬ್ಬರು ಬಂದ್ರೆ ಯಾರು? ఇద్దరంతా ముసలోళ్ళు ಎಲ್ಲರೂ ಮುದುಕರೇ ಇದ್ದಾರೆ. ಯೌವನಸ್ಥರು ಚುರುಕಾಗಿರೋರು ಯಾರು ಕಾಣ್ತಾ ಇಲ್ಲ. దేవుడు నేను ఎక్కడ వెళ్ళినా ఇది ఖచ్చితంగా చేయమని చెప్తాడు. దేవుడు ನಾನು ಎಲ್ಲಿ ಹೋದ್ರು ಕೂಡ ಇದು ಖಚಿತವಾಗಿ ಮಾಡು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. దేవుడు ఏ స్థాయి ఇచ్చిండు మనకు? దేవుడు ಯಾವ ಸ್ಥಾನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನಮಗೆ? సింహాసనం మీద కూర్చునే స్థాయి. సింహాసನದಲ್ಲಿ ಕೂಡುವ ಸ್ಥಾನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. నేను అబద్ధం చెప్పినా, ನಾನು ಸುಳ್ಳು ಹೇಳಿದ್ರು ఎంతమంది అనుకుంటున్నారు నేను అబద్ధం చెప్పినా? ಎಷ್ಟು ಜನರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ನಾನು ಸುಳ್ಳು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂತ? నిజం చెప్పినా అంటే చేయొచ్చు. ನಿಜವಾಗಿ ಸತ್ಯ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ ಕೈ ಎಬ್ಬಿಸಿ. నేనైతే వాక్యమే అందుకనే కన్నడలో చదివించిన. ಅದಕ್ಕಾಗಿ ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಓದಿಸಿದ್ದೇನೆ. సరే నేనైతే బయట నుంచి వచ్చిన. ನಾನಂತೂ ಹೊರಗಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. అబద్ధం ఆడొచ్చు, ಸುಳ್ಳು ಹೇಳ್ಬೋದು. మీ బ్రదర్ అయితే మీ వాళ్ళే కదా. ನಾನಾದ್ರೂ ನಿಮ್ಮವನೇ ನಾವು. బ్రదర్ నేను అబద్ధం ఆడినా? వాక్యం yes హల్లెలూయా హల్లెలూయా. అంటే వాక్యం ఏం ಹೇಳಿದಂದ್ರೆ సహోదరులను పిలిచింది. నమ్మను సహోదరులను పిలిచింది యేసు స్వామి. అంటే క్రీస్తుతో ఆయన మనల్ని సమానంగా చేసి క్రీస్తుನಲ್ಲಿ ನಮಗೆ సమానವಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ. ನಮಗೆ ఇది చేసి చూపిస్తాను. ಇದನ್ನು ಮಾಡಿ ತೋರಿಸ್ತಾನೆ. నాతో పాటు సేవకు వచ్చిన వాళ్ళకు అందరికీ ఇది తెలుసు. నన్నొందిಗೆ సేవకు ಬಂದವರು ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು. అయితే ఆది కాండము మొదటి అధ్యాయం 28వ వచనం, ఆది కాండం మొదటి అధ్యాయం 28వ వచనం, 27వ వచనం, దేవుని స్వరూపమందు నరుని సృజించెను. దేవుని ಸ್ವರೂಪದಲ್ಲಿ ಮನುಷ್ಯನಿಗೆ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ. స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించి ಸ್ತ್ರೀಯಾಗಿ ಮತ್ತು ಪುರುಷನಾಗಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದಾರೆ. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరి స్వరూపంలో ఉన్నారు? ಇವರಿಬ್ಬರು ಯಾರ ಸ್ವರೂಪದಲ್ಲಿದ್ದಾರೆ? ಈಗ చెప్పండి. దేవుని యొక్క ಸ್ವರೂಪದಲ್ಲಿದ್ದಾರೆ. అయితే ఈయన ఏం చేస్తున్నాడు ఈ బ్రదర్ అంటే? ఈ బ్రదర్ ఏం ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅವರಿಗೆ? దీవిస్తా ఉన్నాడు. ఆశీర్వదిస్తా ఇದ್ದಾರೆ. చెప్పండి. దేవుడిని ఆశీర్వదించాలి. దేవుడికి ఆశీర్వాదం ಮಾಡಿ. ఓకే, ఇప్పుడు దేవుడు ఏం చేసిండు అంటే దేవుడు వాక్యం చదివిస్తుంది. ఎవరు మనుషులది వాక్యం ఏం ಹೇಳ್ತದೆ? ఆశీర్వదిಸಬೇಕು. మీకు ఇంకో క్లారిటీ ఇస్తా. నేను ఒక క్లారిటీ కొడతాను. నాకు భయం వేస్తుంది మళ్ళీ. ಮತ್ತೆ ನನಗೆ ಭಯ ಆಗ್ತದೆ. కీర్తనల గ్రంథము కీర్తనల పుస్తక 82వ అధ్యాయము 82 82ನೇ ಅಧ್ಯಾಯ 6వ వచనం. 6ನೇ ವಚನದಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಓದ್ರಿ ಸಿಕ್ಕರೆ? ఎవరైనా చదువుతారా? ಓದ್ರಿ. కీర్తనలు 82:6 ಓದ್ರಿ ಯಾರಾದ್ರೂ. చదవండి. ಕೀರ್ತನೆಗಳ ಪುಸ್ತಕ. ನೀವು ದೇವರುಗಳು ಎಲ್ಲರೂ ಪರಾತ್ಮನ ಮಕ್ಕಳು ಎಂದು ನಾನು ಹೇಳಿದ್ದೇನೆ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏమనుంది? ಅಲ್ಲಿ ಏನಿದ್ದಾರೆ? ನೀವು ದೇವರುಗಳು ಎಂದು ನಾನು ಹೇಳಲಿಲ್ಲ. మీరు దైవములనియు ನೀವು ದೇವರುಗಳೆಂದು సర్వోన్నతుడైన దేవుని కుమారులనియు ಸರ್ವೋನ್ನತನಾದ ದೇವರ ಮಕ್ಕಳು ಎಂದು నేనే సెలవిచ్చి ನಾನೇ ಹೇಳಿದ್ದೀನಲ್ಲ. దేవుడు ఏమంటున్నాడు? నీవు ఎవరు? ದೇವರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ? ನೀವು ಯಾರು? దేవుడు. ದೇವರುಗಳು. వాక్యం చెప్తుంది, నేను ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ, ನಾನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. నేను చెప్పేది మళ్ళీ అబద్ధం అనుకోకండి. ಮತ್ತೆ ನಾ ಹೇಳಿದ್ದು వాక్యం చెప్తున్నాను. ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ. ఎంతమంది బోరపడుతుంది? ಇಷ್ಟಕ್ಕೆ ಬೋರ್ ಆಗಲ್ಲ. కొట్టలేదు కదా? ಯಾರಿಗೆ ಬೋರ್ ಆಗಲ್ಲ? దేవుడే అంటున్నాడు. ದೇವರೇ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నువ్వు దేవుడు అంటున్నాడు. ನೀವು ದೇವರುಗಳು. ఇప్పుడు ಈ ದೇವರು దేవుడిని దీవించింది. ಈ ದೇವರನ್ನು ಆಶೀರ್ವದಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు చేసాం మళ్ళీ. ಇವರು చేసాం మళ్ళీ. ಮತ್ತೆ ಮಾಡೋಣ. ఈ యొక్క బ్రదర్ని పిచ్చోడా అన్నాడు. ಈ ಬ್ರದರ್ ಹುಚ್ಚ ಅಂತ ಹೇಳಿದಾರಲ್ಲ. ಹುಚ್ಚ. ఇప్పుడు మొదట ఏం చేసిందంటే ఈ యొక్క దేవుడిని దీవించింది. ಈ ಮೊದಲೇನ್ ಮಾಡಿದ್ರು? ಈ ದೇವರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ರು. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ಇವಾಗ ಏನಂತಾರೆ? ఈ దేవుడిని ದೇವರಿಗೆ ಹುಚ್ಚ. మనం ప్రతిరోజు చేసేది ఇది. ನಾವು ಪ್ರತಿದಿನ ಮಾಡುವಂತದ್ದು ಇದೆ.
ఇది